వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే కొంచెం పని ఉండి మేము బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఏంటి ఈ వీడియో అనేసి క్లియర్గా అయితే మీకు తెలుస్తుంది. మీలో ఎంతమందికి వాస్తు నమ్మకాలు అట్లా ఎంత నమ్మకం ఉంటుందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ ఆ ఇంట్లోనే మేము వెళ్ళింది. అప్పుడైతే చాలా వరకు బాగుండింది అనమాట. మాకు ఆ ఇల్లు చాలా అచ్చుదలగా ఉండింది. అక్కడికి వెళ్ళాక అసలు మేము అన్నీ తీసుకున్నాం ఆ ఇంట్లోనే. అంత బాగుండింది అనమాట ఆ ఇల్లు. ఇంకా ఇల్లు మార్చామంటే అండి, ఇల్లు అసలు మాకు ఏది సెట్ కాలేదు. మళ్ళీ ఇంకొక ఇల్లు మార్చాము. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇల్లు నేను చూపించాను కదా, ఆ ఇంట్లో ఉన్నాం అనమాట. సేమ్ అన్ని అట్లానే ఉన్నాయన్నమాట. కానీ మేము ముందు ఉన్న ఇల్లు అయితే చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాటర్. మేమేమంటే సెకండ్స్ లో కార్ తీసుకుందామని వచ్చామన్నమాట. ముందు ఒకటి ఆల్రెడీ ఉండిందండి, అదైతే మేము చూడకుండా ఏదో ఎట్లాంటిదో తీసుకునేసాము. మళ్ళీ దాన్ని సేల్ అయితే చేసేసాం అనమాట. ఇప్పుడు కూడా మంచి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో మంచి ఏదైనా చూడాలని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడైతే ఆల్రెడీ పూజ అయితే జరుగుతుంది. మేమైతే ఇది చూడకముందు 3-4 డేస్ ముందు అయితే చూస్తూనే ఉన్నాము. మాకు ఏది అడ్జస్ట్ కాలేదన్నమాట. ఇదైతే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో మంచి రీజనబుల్ రేట్ లో దొరికింది అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంత రేట్ పెట్టలేము కాబట్టి ఇంకా మాకు కంపల్సరీ కావాలా అని చెప్పి మేమైతే అనుకున్నాం కాబట్టి పర్చేజ్ అయితే చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము, నేను మా హస్బెండ్. ఇంకా చూసాక ఇంకా ఇది వచ్చేసి మేము OLX లో పెట్టారనమాట. అక్కడ చూసి ఇంకా వాళ్ళు మంచిగానే ఉన్నారు సెల్లర్స్. వాళ్ళ దగ్గర చూసి ఇంకా హ్యాపీగా పర్చేస్ చేసామన్నమాట. మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ అనిపించింది కాబట్టి మేము పర్చేజ్ అనేది చేసాము. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మనకి పుంగనూరు రోడ్ అనమాట. పుంగనూరు రోడ్ లో బైపాస్ ఉంటుంది కదా, ఆ రోడ్ లో ఇక్కడ గంగమ్మ గుడి ఫేమస్ అనమాట. ఇది ఇక్కడ మంచిగా పూజ చేయించుకొని ఈవినింగ్ అయిపోయింది. మేము తీసుకొని ఇంకా అంతా రెడీ అయిపోయాక వచ్చామన్నమాట. అంటే ఇంకా ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, నేమ్ ట్రాన్స్ఫర్, అది అంతా అయ్యాక ఈవినింగ్ అయితే ఇంకా కార్ వాష్ చేసిన వెంటనే గుడికి అయితే వచ్చేసాము. వచ్చి ఇంక ఇక్కడైతే పూజ చేయించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ తెలిసినే కదండి ఎంత యాక్సిడెంట్స్ అవుతాయో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత సాఫీగా వెళ్ళినా కూడా దేవుడు దీవెనలు ఉండాలి అని చెప్పి ఇంకా గుడికి అయితే వచ్చాము మంచిగా పూజ చేయించుకొని వెళ్ళడానికి. ఇంక ఇక్కడైతే పూజ చేస్తున్నారు. చాలా లేట్ అయితే అయిందనమాట. వీళ్ళైతే తొందరగానే చేసేయలేదు, చాలా లేట్ అయితే చేశారు. చాలా లేట్ అయితే అయ్యింది. తర్వాత ఇంకా పూజ చేశాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక చాలా అయిందనమాట టైము. ఇంటికి వెళ్ళాక టైం అయితే చాలా పట్టింది. ఇంకా మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. మధ్యాహ్నం కూడా మా నాన్నమ్మ నాకు క్యారీ తెచ్చిచ్చింది అనమాట. తినేసాము హ్యాపీగా. ఇంకా మార్నింగ్ కూడా తినలేదు కాబట్టి ఇంకా ఇంటికైతే వెళ్ళాక మా ఆయన అయితే బయట నుంచి తెచ్చారనమాట ఫుడ్. తెచ్చాక ఇంకా తినేసి పడుకునేసాము. చాలా టైర్డ్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి తిరిగాము. ట్రాన్స్ఫర్ దగ్గర కూడా లేట్ అయిపోయింది అనమాట. నేమ్ ట్రాన్స్ఫర్ దగ్గర అంటే సర్వర్ అయితే డౌన్ ఉండింది, అందుకైతే నేను ట్రాన్స్ఫర్ వచ్చేసి చాలా లేట్ అయితే పట్టింది. ఇంక ఇక్కడైతే కార్ అయితే చాలా బాగుందండి. అంటే చిన్నగా ఉన్నా కూడా మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఎందుకంటే మేము రెగ్యులర్ గా జర్నీ చేస్తుంటాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఎట్లో మాకు 4 hours 5 hours అట్లా పడుతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా కావాల్సిందే అని చెప్పి మేమైతే తీసుకున్నామండి. అందుకే ఇంకా మొత్తం లగేజెస్ అవి ఇవి ఉంటాయి, ఊరికి వెళ్ళడానికి రావడానికి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి డబ్బులు లేకపోయినా మేము ఏదో ఒకటి చేసి ఇంకా ఇక్కడైతే పర్చేస్ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి మేమైతే తీసుకున్నామండి. ముందు ఒకసారి అయితే ఒక కార్ తీసానని చెప్పాను కదా, అదైతే మేము చూడకుండానే తీసేసాము. మీరు తీసుకునేటప్పుడు ఏదైనా కానీ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. మేమైతే ఇది నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న కార్ కూడా మేము చూపించుకోలేదు, కానీ మాకైతే ఈ కార్ చాలా నచ్చింది. బడ్జెట్ లో చాలా మంచి బడ్జెట్ లో వచ్చేసింది అనమాట. అందుకే మేమైతే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడైతే అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అమ్మవారికి మనం ఏదన్నా మొక్కుకుంటే కూడా అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకము. నేనైతే ఒకటైతే కోరుకున్నాను, అది జరిగాక మీకు కంపల్సరీ చెప్తానన్నమాట ఇంకొక వీడియోలో దేంట్లో అన్నా. ఇక్కడైతే పంతులు గారు హారతి అయితే ఇచ్చేసి బొట్టు పెడుతున్నారనమాట. ఆల్రెడీ అంతా చేసేసాము మేమే. ఇంకా వాళ్ళు ఫైనల్ గా ఇంకా అంతా అయిపోయాక స్టార్ట్ అనేది
చేసి ఇంకా మనకి చక్రాలు ఉంటాయి కదా, వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ కింద అయితే మనము లెమన్ అనేది పెట్టేస్తాము. లెమన్ పెట్టాక ఇంకా అవి తొక్కిస్తారనమాట. అదొక ఇది నాకైతే తెలియదండి అది ఎందుకు తొక్కిస్తారో ఏమైనా, అంటే దిష్టి కోసం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా ఆయన దిష్టి తీసి ఇంకా కొబ్బరికాయ పగలు కొడతారు కదా అట్లయితే కొడుతున్నాడు. కానీ మా ఆయనకి డ్రైవింగ్ బాగానే వచ్చండి. అంటే ముందు టాటా ఏసీ ట్రాక్టర్ అవంతా డ్రైవింగ్ అయితే చేశారు కాబట్టి కార్ ఏమంత ప్రాబ్లం లేదు. అంటే మనకి ఒక్కొక్క గేర్ అయితే ఉంటాయి కదా, ఒకలాంటి గేర్స్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది కదా, అట్లా ఇవి కూడా చేంజ్ చేయాలన్నమాట. అది ఒకసారి 2 సార్లు చూసుకుంటే ఇంకా వాళ్ళకైతే అర్థమైపోతుంటుంది. మనమైతే లేడీస్ కదా, మనకైతే ఏం తెలియదు. ఇంకా అట్లా కొబ్బరికాయ అనేది పగలగొట్టేశారనమాట. ఇక్కడ పూజ అయితే మంచిగానే అయింది, కానీ చాలా లేట్ చేశారనమాట. వీళ్ళైతే ఎవరు లేరు, చాలా మంది ఏం లేరు, కానీ మేమే ఉన్నాము. చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. ముందే మాకి ఏమి తినలేదు కాబట్టి చాలా ఆకలి అయింది, చాలా అంటే చాలా ఆకలి అయిందండి. ఇంకా అందులో కూడా వీళ్ళు లేట్ చేసేసరికి చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయాను. ఇంకా నాకైతే చాలా హెడేక్ ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా చాలా తిరిగామండి, ఏది ఎట్లాంటిది కొనాలి ఎట్లాంటిది అని చెప్పి ముందే మేమేం ప్లాన్ చేసుకోలేదు, కానీ తిరిగాము. తిరిగి ఫైనల్ గా మంచి కార్ అయితే మేము తీసుకున్నాం అనమాట. టోటల్ గా ఇదైతే మా కార్ అండి. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో 800. మీకు ఎవరికైనా ఇట్లా రేట్స్ ఏమైనా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంత ఇవ్వచ్చు అని చెప్పి, ఓకేనా. మేమైతే 2.5 ఇచ్చాము. ఆల్మోస్ట్ అంతా ఇదే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు వీడియో నేను ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా నా వీడియోస్ అనేది చూడొచ్చు, ఓకేనా. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసుకున్న ఇంటికైతే ఇప్పుడే వచ్చామండి. ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. చాలా హెడేక్ అయితే ఉంది. ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళాడనమాట ఫుడ్ తెస్తానని. ఇంకా ఫుడ్ తెచ్చాక ఇంకా ఫుడ్ తినేసి ఇంకా టాబ్లెట్ వేసుకోవాలన్నమాట. చాలా హెడేక్ ఉంది, నాకు ముందే హెడేక్ వస్తే అవ్వదన్నమాట. చాలా సుస్తు అయితే అవుతుందని మధ్యాహ్నం కూడా ఇంకా భోజనం చేయలేదు, ఈ పని మీద ఉండిపోయాము. అంతే అండి వీడియో.